కాదులే వాళ్ళు అది అట్లా కాదులే. లెంత్ చూడండి ముందు. అప్పుడే తీసుకోవా సరిపోయిందా? కార్యక్రమం నిమిత్తం వచ్చినటువంటి దైవ సేవకులు ముందుకు రావాలని మేము తెలియజేస్తా ఉన్నాం.
బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతులలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీవు నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పును విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరములు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభు బిడ్లారా, మరి ఇందుని బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. తదుపరి 2 మాటలు వాక్యం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా దైవ సేవకులు ఉన్నట్టు ముందుకు రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడమైన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నాయన ముత్తిపోగు లక్ష్మమ్మ అక్కగారు ఈరోజున ఆయన వారి యొక్క యాత్ర, లోక సంబంధించిన యాత్ర ముగించబడింది. కానీ తన విశ్వాస ప్రయాణంలో ప్రభువు నందు తన యాత్రను ముగించింది. ప్రభు, మీ యొక్క క్రియలు కలిగి నాయన ఆమె ప్రభా మీ యొక్క రక్తమాంసాలో పాలిపంపులవుతూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో ఒక విశ్వాసురాలుగా బ్రతుకుతూ నాయన తన యాత్ర ముగించింది. మీరు రాయించిన మాట ప్రకారం ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి బంధు మృతులు ధన్యులని ఈ లోకంలో ప్రభా మేము జీవించినప్పుడు లోక సంబంధమైన మృతి పొందితే మేము ధన్యులం కాలేము. ప్రభువు నందు మృతి పొందేటువంటి విశ్వాస జీవితం కలిగి మృతి పొందితే నాయన మాకు శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం లభిస్తుంది. నాయన అక్కగారు తన జీవిత ప్రయాణంలో మిమ్మల్ని కలిగి అయా నాయన విశ్వాస క్రియలతోటి తన యాత్ర ముగించి మీ నిత్యరాజ్యానికి వారసురాలైందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ సమయంలో దైవ సేవకులు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళినని మేము వింటుండగా నాయన ఈ వాక్య లేఖనం ప్రకారం దైవజనులు ముందున్న కాలంలో మట్టికి మట్టి అప్పచెప్తున్న ప్రార్థనలు కూడా మీరు తోడుగా ఉంది ముందుకు నడిపించమని, ఇంకా ఎవరైనా ప్రభు నందు నాయన విశ్వసించక ప్రభువును ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించక ఈ సమయం వరకు కూడా ఇంకా యేసుక్రీస్తే నిజమైన దేవుడని, నా పాపముల కోసం కల్వరి శిలువలో రక్తం కార్చి 3వ రోజున మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఉన్నాడనే నమ్మకంగా ఇంకా ఎవరికైనా కలగకుంటే మీరే వారికి అటువంటి విశ్వాసాన్ని మీరు దయచేయండి, రక్షణ మీరు దయచేయండి, ప్రభువునందు జీవించేటువంటి కృపను మీకు దయచేయండి. ప్రభు ఈ సమయంలో ఈ చిన్న ప్రార్థనను మీ ఉనికిలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, గడిచిన కాలములు, దినములు, సంవత్సరములు, మాసములు, ప్రతి దినములు తండ్రి మా పట్ల ప్రభునాయన కృప చూపించి ఉన్నారు. ఏ క్షణమైనను ఏ దినమైనను మమ్మల్ని విడవలేదు, విడబాయలేదు. ఎడబాయని మీ కృప, మీ కాపుదల మా పైన ఉంచి యుక్తకాలము తండ్రి, సంవత్సరములు, యుగాలు, సంవత్సరములు తరబడిన మా పైన మీ దయ చూపించి యుక్తకాలము తండ్రి, కాలములు పొడిగించి మమ్మల్ని నిరంతరము తండ్రి ఇన్ని సంవత్సరములు ప్రభా మమ్మల్ని కాచి కాపాడే విధానం ఒకటి చూపిస్తూ ఉన్నాం. నేను కూడా ప్రభా సాటి మార్గం వరకు వాడినే నీ సన్నిధిలో ప్రభా నిరంతరము తండ్రి సన్నిధిలో బయలుపరచబడేవాడని నిరంతరము తండ్రి నీ పాసన మొరపెట్టలేని వాడను తండ్రి ప్రభా. ఎవరి సన్నిధిలో ప్రభా భక్తి కూడా తండ్రి ఏ క్షణమైనను ఏ దినమైనను ప్రభా మమ్మల్ని విడివలేదు,
ప్రభు నాయన తండ్రి ఈ లక్ష్యము మన ప్రభు ఇంతకాలం మీరు కాపాడి ఈ పరిశుద్ధ స్థలములో ప్రభు నాయన చేర్చుకున్నారు మీ పరిశుద్ధ స్థలమును బట్టి ఈ క్షణం ప్రభు ఈ లోకాన్ని విడవబడింది విడవబడే దినము నుండి ప్రభు వారి సంతానమైనను వారికి ఇచ్చిన బలగమైన ప్రభు విడవబడేంత వరకు వారు కూడా ప్రభు మీరు ఏర్పరచబడిన మీరు తీర్పు ప్రభు కావలి ఖచ్చితంగా ఉండవలసిన వారు ఆ తీర్పు కొరకు ప్రభు మేము ఉండవలసిన సమస్త మరి సిద్ధపరిచి ఉన్నారని అలాగనే ప్రభునైనా మేము కూడా ఈ లోకంలో ప్రభు నీ బిడ్డ వల్ల మేము కూడా మన్నించవచ్చిన వారిని ఒక దినం ఈ లోకం ఎడవచ్చిన వారిని చిత్త ప్రకారము నీ ప్రణాళిక ప్రకారము నెరవేర్చమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెందుతుంది నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్. ప్రభు బిడ్డలారా మరి దయచేసి సమయాన్ని గమనించండి. కనుక ప్రభు బిడ్డలారా మరి కనుక ప్రభు బిడ్డలారా మరి ఈ సమయంలో ఇంకా ఎవరైనా చూడగలిగిన వారు ఉన్నట్లయితే చూడండి. ఇక చివరి ప్రార్థన చేసి ఈ యొక్క భౌతిక గాయాన్ని మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా దూలికి దూలిగా చేస్తున్నాం. అసలు వేసేబేడి వేసేబో అయ్యా 5 గంటల బస్ వస్తుంది. నేను ఎవరు మాట్లాడాలి వినండి. ఈ లోకంలో లక్ష్మమ్మ గారు వినండి. లోకంలో లక్ష్మమ్మ గారు భర్త లేకుండా కొంతకాలము మరి అనారోగ్యంతో ఎంతో బాధపడుతూ కూడా మందిరానికి వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా మరి ఆమె బాప్తిసం తీసుకున్నారట. మేము రాకముందుగానే మరి ఎక్కువగా ఆరాధన తీసుకోలేదు. అయితే దేవుని బిడ్డలారా మందిరానికి మాత్రం చిన్నగా ఆమెకున్నటువంటి శక్తిలో వస్తూ ఉంటుంది. దైవ సేవకులను కానీ ఇక ఇతర మనుషులను కానీ ప్రేమించడము, పలకరించడము, మంచి మర్యాదలకు మంచి వ్యక్తి అయిన ఈమెను మరి ఈ సమయంలో ఈమె యొక్క జీవిత సాక్ష్యాన్ని వింటున్నారు. ప్రభు బిడ్డలారా వినండి వినండి. మరి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నది. అంతేకాదు మరి యేసేపు ఒక కొడుకైనందుకు మరి తల్లి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి తల్లి కోసం అక్కడ పని వదిలేసి తల్లి కోసం ఇక్కడ సంసారాన్ని పెట్టినటువంటి ప్రత్యేకత నేను చూసా. తల్లి కోసం, తల్లిదండ్రుల కోసం త్యాగం చేసే పిల్లలు ఎక్కువగా లేరు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే. కానీ జోసఫ్ మాత్రం చెప్పుకోక మరి దైవ సేవకుడుగా నేను అతని పట్ల మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే చూశాను కనుక ప్రభు బిడ్డలారా మరి ఈ సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాను. మరి మాకు బాగలేక కింద పడిపోతూ అన్నం వండి పెట్టేవారు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడ అతని సంసారాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి పనిని వదిలిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని వదిలిపెట్టేసి తల్లి కోసం ఈ చిట్ల చివరి గ్రామంలో తన స్వగ్రామంలో మరి అతను పని ఉన్నా లేకపోయినా ఉన్నదే తల్లిదండ్రులు, తల్లి మరి పిల్లలు తినుకుంటా భార్య బిడ్డలు సతాయించుకుంటూ ఎంతవరకు తల్లిని కడతీర్చినటువంటి జోసఫ్ కూడా మనందరము వందనాలు చెప్పాల్సిందే. ఎంతవరకు ఉదయం కాలం నుండి సంఘం మరి వచ్చినటువంటి బంధుమిత్రులు సంఘం అంతా కూడా సహకరించి ఈ యొక్క భౌతిక కార్యక్రమం సందర్భంగా అందరూ సహకరించినందుకు కూడా కుటుంబం తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. వారి తరఫున తెలియజేస్తున్నాం. ప్రభు బిడ్డలారా మరి సమయం 5 గంటలుగా వస్తూ ఉంది. బస్సు ఉండేటి సంగతి మనకు తెలుసు. కనుక మరి త్వరపడి
బాధ్యత వహించారు. ప్రతి వారు నెమ్మదిగా ఆయన కొనసాగిపోవడానికి అన్ని కార్యక్రమాలు తోడుగా ఉండి సహకరించినందుకు సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క భౌతిక గాయాన్ని తండ్రి మట్టిగా తుమ్ముగా మారుస్తుండగా ఈ సన్నిధి చేరుస్తుండగా జీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి భూస్థాపన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా తీసండి. ప్రార్థన మట్టి అప్పచెప్పి పారేసినా మనం వేయాలి అంతే. ఈ బాక్స్ సరిగ్గా పెట్టారా? కొంచెం వదిలేసాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేయుచున్నాము తండ్రి. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామములో బావన్నాయి బావన్న పాస్ ఉన్నాయి మన తర్వాత ముందు పాసులు అయినాయి సేవకులు. ఏమన్నా పాస్ గారు ఓకే ఆ డేట్ చెప్పండి. పెద్ద మంచి అనుకుంటే సోమవారం ఎప్పుడు సోమవారం నిన్న కాదు, నిన్న శుక్రవారం కదా, 9 అయితే శనివారం, 11 అయితే సోమవారం. చెప్పురా సోమవారం డేట్ చెప్పు. సోమవారం అని కాదు, డేట్ చెప్పు. రేపు సోమవారం కాక వచ్చే సోమవారం. మట్టి మట్టి అసలు మట్టి అసలు ఎందుకు జాన్భాయ్ వీడియో చూద్దాం.
అన్న మంచిదే. అడిగి ఆడ చెప్పుకుందాం అయితే. మేము మూడు లేదు నిన్న పిచ్చి లెక్క కదన్నా.